హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఆర్కే లండన్ హాస్పిటల్స్కి వచ్చేసానండి. ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ చూసుకుంటే, అంబియన్స్ చూస్తే కనుక ఒక స్పిరిచువల్ వైబ్ వచ్చేసిందండి. పేషెంట్ వస్తారు కదండి, ఈ పాజిటివ్ వైబ్ తో సగం రోగం ఇక్కడే తగ్గిపోతుందండి. సో లోపలైతే సార్ ఉన్నారండి, డాక్టర్ రామకృష్ణారావు బొడ్డు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. మరి సార్ తో మాట్లాడదాం, ఏంటి తెలుసుకుందాం, వచ్చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. కొన్నిసార్లు అలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఈ చెత్త చూసి ఇచ్చి ఆక్ అనుకుంటాం, ఏమైనా చెయ్యాలి అనుకుంటా. అలా మీరు వైద్య రంగంలో, సమాజంలో ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలి అనుకుంటే ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? ఆర్కే లండన్ హాస్పిటల్ నుంచి ఏం స్టార్ట్ చేశారు? మనం నేర్చుకున్నది నలుగురు నేర్పించాలి. అంటే ఎంత ఈ 30 సంవత్సరాలు తపస్సుతోటి చాలా కష్టంగా నేర్చుకున్నాం. అంత ఈజీ కదా, తెల్లవాళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఇక్కడ నుంచి. కానీ ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత మనము ఇన్వాల్వ్ చేస్తే ప్రతిదీ కూడా చాలా నేర్చుకున్నాను. ప్రతిదీ కూడా నేను ఎక్కడ నేర్చుకున్నాను డాక్టర్ గుర్తుంటారు. అంటే టీచర్స్ మాకు ఈ టీచర్ దగ్గర ఇది నేర్చుకున్నాను ఏదన్నట్లు. ఆ జర్నీ నెక్స్ట్ వాళ్ళకి అన్నట్లు ఉండకూడదు అనిపిస్తుంది. అందుకే నేను రీసెంట్గా అది లండన్ డాక్టర్ సర్జికల్ అకాడమీని స్టార్ట్ చేశాను. దాంట్లో మీకు బెస్ట్ ఎవిడెన్స్ ఏముంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ సూచరింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ హయ్యెస్ట్ సర్జరీస్ వరకు కూడా స్లోగా ప్రోగ్రెస్ అవుతా ఉందన్నమాట. సో అది స్టూడెంట్స్కి మెడికల్ ఫీల్డ్కి అనమాట. ఇంకొకటి ది లండన్ డాక్టర్ అనే ఛానల్ ఉందండి. దాంట్లో ఓన్లీ ప్యూర్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్ని కంటిన్యూస్ కనుక పేషెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి అవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి మనకి ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్లో కానీ లేకపోతే ఇండియాలో విపరీతమైన ప్రాబ్లం ట్రాఫిక్ అండి. అది రాంగ్ రూట్స్లో రావడము అదంటే అది వెరీ డేంజరస్. అంతకుముందు నేను ట్రామా సెంటర్ ఉంటారు, టెర్షియల్ ట్రామా సెంటర్ అంటే లండన్లో అక్కడ వర్క్ చేసినట్టు. అంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ లైఫ్ ఎలా ట్రబుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే అన్ఇమాజినబుల్ ఉంటుంది. మీరు న్యాయంగా నిజాయితీగా ఉన్నారు, బెస్ట్ ఫాలో అవుతుంటే వేరే వాళ్ళకి ఫాలో చెప్పడానికి మనకి అర్హత ఉంటుందండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రొఫెషనల్స్ హూఎవర్ యు ఆర్, ప్లీజ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సొసైటీ. సో ఇవి సోషల్ అవేర్నెస్. ఇంకోటి ఏంటంటే పూర్ పీపుల్ స్టూడెంట్స్కి వాళ్ళకన్నా కొంచెం చేయాలనండి. మా ఊర్లో స్కూల్లో అన్నట్లు కొంచెం స్కాలర్షిప్స్, వాటర్ ఫెసిలిటీ, లైబ్రరీ, అవి టెంపుల్స్, మా ఊర్లో ఉన్న టెంపుల్స్కి వాటికి ఎంతో మనం చేయగలిగి చేసామనిపించింది. గుర్తుంచుకొని మరి అక్కడ ప్రాంతంలో చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ముసలి చాలా ఎక్కువైపోయారండి పాపం. వాళ్ళు అందరూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏదో వచ్చేద్దాం అన్నది. అందుకే ఎథిక్ కేర్ హాస్పిటల్స్ అని క్రియేట్ చేయను. ప్యూర్ ఎథికల్ కేర్ ఉంటుంది అన్నట్లు. అంటే ట్రస్ట్ కేర్ యూ కెన్ ట్రస్ట్ అనే నేను అదంతా వచ్చాను అనమాట. సో సిమిలర్ థింకింగ్, సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు దీంట్లో వర్క్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే ట్రైన్డ్ స్టాఫ్లో ఉండట్లేదు. అంటే నర్సింగ్ హోమ్స్ అట్లా ఉంటారు కానీ వాళ్ళు ట్రైన్డ్ స్టాఫ్ లేకుండా ఎవరు కూడా ఏం క్వాలిఫికేషన్ ఇవ్వట్లేదు. సో వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ట్రైనింగ్ ఇచ్చేసి మనకు పెద్దవాళ్ళని సరిగ్గా చూసుకునే విధంగా అదొక ప్రాజెక్ట్ ఉన్నదండి. హోప్ఫుల్లీ ఆల్ విల్ కమ్ టుగెదర్ వెరీ సూన్. అండ్ ఎవరికి కూడా డబ్బులు లేకపోతే మాకు ట్రీట్మెంట్ అందదు అనేది లేకుండా మీరు వీలంత వరకు మీరు చూడండి. ఇంకోటండి, లేబర్స్ వస్తూ ఉంటారు, మేము ఏం చేసుకోలేదు, మేమేం పెట్టుకోలేము ఉంటారు. ఒక్కటి ఆలోచిస్తామండి, మేము ఇంత వర్క్ చేసేసి ఇంత కష్టపేట్లు వచ్చేసాం, ప్రతి ఒక్కరూ బతకాలి. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఎవరికైనా చేశారా? మీరు ఏమైనా ఎవరికైనా ఫ్రీగా చేశారా? ఇఫ్ యూ డన్ యువర్ వర్క్ ఫ్రీలీ దెన్ యూ కెన్ ఆస్క్ మీ ఫ్రీ అన్నట్లు. మీరు ఫ్రీగా చేయకుండా అడగడం అది కష్టం అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఎడ్యుకేషన్, ఫుల్ టైం ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు, వాళ్ళకంటే పెన్షన్ చాలా తక్కువ డబ్బులు ఉన్న people, I salute all the Indian army or anybody who working for the country. ఎనీబడి సోషల్ వర్క్ చేసి జెన్యూన్గా అంటే అన్సెల్ఫిష్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఫ్రమ్ మై సైడ్ ఐ డూ మై బెస్ట్. ఉస్మానియా అండి, పీపుల్ ఫ్రమ్ ఉస్మానియా, నాట్ నెసెసరీ ఎవ్రీబడి ఆర్ ట్రైన్డ్ ఓవర్సీస్లో ఉన్నారు, అంటే యూకేలో, యూఎస్లో. వాళ్ళకి ఏంటంటే ఇన్ జనరల్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ నాట్ దట్ మచ్ అటాచ్డ్ టు మనీ అండ్ దే హ్యావ్ దట్ ఇంక్లినేషన్ టు ప్రొవైడ్ ద బెస్ట్ టు మై పీపుల్ అనుకున్న వాళ్ళకి ఐ వాంట్ టు సెండ్ టు దెమ్. చిన్న వయసులోనే చూస్తున్నాం సార్, గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు అయితే ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఏంటి సార్ కారణాలు ఏంటంటారు? ఏం జాగ్రత్త పడాలంటారు? మీరేం పేషెంట్స్ని చూస్తున్నారు? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఏం గమనించారు సార్ ఓవరాల్గా గ్యాస్ట్రిక్కి సంబంధించి? సో యాక్చువల్గా ఏంటంటే మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ 2 ఉంటాయి. ఇక్కడ బుక్స్ అయిపోతాయి అనమాట. అంటే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ వస్తారు. అంటే జనరల్గా గ్యాస్ట్రైటిస్ అంటారు, అంటే కడుపులో మంట రావడము, రిఫ్లెక్స్ రావడము, ఇవన్నీ చాలా చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. అది ఎందుకు వస్తుంది అనుకుంటే ఫ్యూ థింగ్స్ అండి. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో కార్టిసోల్ రిలీజ్ అవుతూ ఉండేది, కాన్స్టెంట్గా స్టమక్ మీద ప్రొటెక్షన్ ఉండేదాన్ని తీసేస్తూ ఉంటుంది అనమాట. సో అల్సర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెడెంటరీ లైఫ్, అంటే మూవ్ కావట్లేదు.
దానివల్ల పైల్స్, ఫిజర్స్, ఫిష్ లాస్ ఎక్కువైపోతుంది. Yes, sir. ఇంకోటి మనకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే బయట ఫుడ్ ఎక్కువ తింటా ఉన్నారు. ఎక్కువ అంటే మైదా ఒకటి, అండ్ రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ లేకపోతే అలాంటి డ్రింక్స్, ప్లస్ బయట పెట్టి ఎక్స్పోజ్ చేసి పెడతా ఉంటారు కదా, అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసిన ఆయిల్. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ కల్పిట్స్ ఫర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లం. అంటే బయట. అండ్ నైట్స్, అంటే మన నైట్ ఏంది, మనకి బాడీ రికవర్ కావడానికి ఉన్న టైం ఉంది అసలు. మిడ్ నైట్ తింటా ఉంటారు. సో మనకి ఆ లివర్కి సంబంధించి కానీ గ్యాస్ రిపేర్ కావడానికి మనం టైం ఇవ్వట్లేదు. సో ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ దానికి సంబంధించి ఇన్ఫ్లమేటివ్ బౌల్ డిసీజ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని ఈ మధ్య చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే వాటిని ఆల్మోస్ట్ చాలా మంది అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు, చాలా మందికి అసలు తెలియదు ఇలా ఉన్నదన్నట్లు. అట్లా ఉండడం వల్ల వాళ్ళకి ఎవరికైనా కూడా డయేరియా, మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు, అట్లాంటివి వచ్చింది అనుకోండి, 2 weeks ఉన్నది అనుకుంటే సింపుల్ గ్యాస్ట్రైటిస్ అని వదిలేసేదండి. చాలా మందికి పొట్టలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా గ్యాస్ట్రైటిస్, నా గ్యాస్ ప్రాబ్లం అంటారు. సో స్పెసిఫిక్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే పై భాగంలో వచ్చేదాన్ని గ్యాస్ట్రిక్ సంబంధించి, మిగతా వేరే రీజన్స్ ఉంటాయి. అందువల్ల మీరు మెడిసిన్స్ మీ అంతటా మీరు తీసుకుంటారు. ఇంకోటి చూస్తుంది, వీళ్ళకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నారు సార్. 15 సంవత్సరాలు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటారు. ఇది డేంజరస్. దానివల్ల హార్ట్, లంగ్స్, కిడ్నీస్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అన్నెసరీగా ట్రీట్మెంట్ అంటే వితౌట్ మెడికల్ సూపర్విజన్ తీసుకోవద్దు. గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఒక 2 months లోనే సరిపోతూ ఉంటుంది. ఇంకోటి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ వెరీ కామన్. అది చాలా మంది మనకి ఎండోస్కోపీ చేసినప్పుడు మిస్ అవుతూ ఉన్నారు అనమాట. సో దీనివల్ల చాలా మందికి ట్రీట్మెంట్ తీసుకున్నారు, బట్ అది తగ్గట్లేదు. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. సో మెయిన్ డాక్టర్ దగ్గరికి రాగానే డాక్టర్తో ఇంటరాక్ట్ అవ్వండి, అక్కడే సగం రోగం నయమైపోతుంది అంటారు సార్. ఈ మందులతో రోగం నయమవుతుంది కానీ డాక్టర్తో మాట్లాడడం వల్ల రోగం ఎలా నయమవుతుంది సార్? ఏంటి ఎవిడెన్స్ ఏమైనా ఉందా సార్? ఎలా తగ్గుతుంది అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అలాంగ్ విత్ మెడిసిన్స్ అంటే డాక్టర్స్ చెప్పే మాటలు, వాళ్ళు చేసే హౌ ది అప్రోచ్, హౌ రీఅష్యూరెన్స్ ఇవ్వడం, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే ఫిజిషియన్స్ చేసిన ఒక రీసెర్చ్లో ఏంటంటే అప్ టు 35% పీపుల్ వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా దాన్ని నయం పడిపోద్ది, ఒక 30%. సైకియాట్రిలో ఎస్పెషల్లీ అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ టైమ్స్ నువ్వు మంచిగా అప్రోచ్ అయిపోయి బాగా మాట్లాడితే ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అదే సర్జరీ చేసిన వాళ్ళకి అనుకోండి, ఇప్పుడు బ్యాక్ పెయిన్కి సర్జరీ చేస్తూ ఉంటారు, మీకు చేసాము అనే ఆ ఊహతోనే చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది. సో దానికి ఏంటంటే ఈ స్పెషల్ కెమికల్స్ రిలీజ్ అవుతుంది. మన బాడీ అంటే ట్రిలియన్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటా ఉంటాయి. మనం ఒక పాజిటివ్గా నవ్వుతూ ఉంటుంది, పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. హ్యాపీగా ఉన్నప్పుడు పెయిన్ కూడా తగ్గిపోతుంది, ఎండార్ఫిన్స్ అంటారు, అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి మనము మాట్లాడే విధానము నచ్చింది అనుకోండి, రియేషన్ ఉంటే దాన్ని డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్గా మన అవుట్కమ్ చూడడానికి వస్తుంది. చాలామంది ఎవరికైతే పాజిటివ్ ఉంటారు మెంటల్ యాటిట్యూడ్, వాళ్ళకి అవుట్కమ్ కూడా సర్జరీ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ మెడిసిన్స్, యాక్చువల్ ద ప్లాసిబో ఎఫెక్ట్ ఈజ్, అందుకే ఇలాంటిది క్రియేట్ చేసాం అన్నమాట. బయటికి రాగానే అంత గోల్డ్ ఇట్లా ఉండదు కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్. అంటే మనకు వచ్చి ఇక్కడ పేషెంట్ అనే సంగతి మర్చిపోతా సార్, నేను ఎంటర్లోనే ఫీల్ అయ్యాను సార్ అసలు ఎంట్రీలోనే. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ కలర్స్, న్యాచురల్ కలర్స్ అండ్ ఆల్ బెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన కొటేషన్ కూడా మనం ఇన్స్పైర్ చేస్తున్నాయి సార్. వావ్, నేను ధైర్యంగా వెళ్ళగలను బయటికి అని అలా చూసాను సార్ వాల్ పేపర్. అందుకని దాంట్లో రాసి ఉంటుంది, స్పెండ్ టైమ్ విత్ పేషెంట్, హీస్ టెలింగ్ ద డయాగ్నోసిస్. మెయిన్ కరెంట్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్ తోటి డాక్టర్లు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. చేయకపోతే కరెక్ట్గా వాళ్ళని డయాగ్నోస్ చేయడం కష్టం కదా. ఇంకోటి ఎగ్జామినేషన్ చేయట్లేదు. అంటే ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయంటే, సార్ నాకు 1 or 2 minutes పంపించేస్తున్నారు. ఓకే, ఏం తెలిసిన 1 or 2 minutes అంటే అసలు నా పొట్ట మీద చేయి పెట్టలేదు. చాలా మందికి అసలు ఎగ్జామిన్ చేయకుండా పంపించిన వాళ్ళకి ఐ హావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ మిస్ దోస్ థింగ్స్. అందుకే అండి వీ ఫాలో ప్రోటోకాల్. ప్రతి ఒక్కరిని కూడా ప్రాపర్గా ఎనఫ్ ఆఫ్ టైము, ముందు ఇన్ని కుప్పలు రికార్డులు తీసుకొస్తారు. నేను అవేమీ చూడను. ఫస్ట్ మీ ప్రాబ్లం చెప్పండి అంటారు, మీ ఓన్ వర్డ్స్లో మీ ప్రాబ్లం చెప్పండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాను, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రోటోకాల్. మనం మెడికల్ కాలేజ్ ఏవైతే లెర్న్ చేసామో అది ఫాలో అయితే చాలా వరకు ఇటువంటివి తక్కువ అవుతాయండి. 0 చెప్పలేము. సో మన సీనియారిటీ పెరిగే కొంది, మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొంది ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాం, అంటే టైం అంత ఎక్కువ తీసుకోమన్నమాట. సార్ ఏంటి సార్ ఈ జర్నీ అంతా కూడా అందరికి విరుద్ధంగా, విభిన్నంగా, అగేన్స్ట్ గా ఉంది, బట్ ఇదే సూపర్ దారి అని నేనైతే ఫీల్ అవుతున్నాను సార్. చాలా మంది ఫీల్ అవుతారు, బట్ ఇది దాటుకుంటూ కష్టం సార్ వెళ్ళడం. బట్ ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు సార్ ఇదంతా? అంటే కాలానుగుణంగా మనం కూడా మారాలి అంటారు. వైద్య రంగంలో కూడా ఆ మార్పులు అందరూ డాక్టర్లు చేసేస్తున్నారు. మరి మీరు ఈ వేలో కష్టం ఎవరి కోసం, ఎందుకోసం ఇలాగే వెళ్ళాలి అనుకుంటున్నారు సార్? సో వెరీ గుడ్, మా టచింగ్ క్వశ్చన్ అమ్మా. నేను చేస్తుంది
మానవ సేవే మాధవ సేవ అనుకుంటాను. ఓకే, ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు గాడ్ని చేసినట్లు ఫైనల్గా మనకు సాటిస్ఫాక్షన్. కానీ కష్టాలు చాలా ఉన్నాయి కదా సార్, ముళ్ళబాట అయిపోతుంది కదా సార్. ఇప్పుడు అందరూ వెళ్ళాలనే లేదు కదా. సంథింగ్ ఇస్ ఎక్సెప్షనల్, సంథింగ్ వెరీ స్పెషల్ అనుకున్నప్పుడు యూ మై బి ద ఫస్ట్ పర్సన్. సో వీ వాంట్ టు మేక్ ది చేంజెస్ అనుకొని చేసాం. ఎట్లా అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలి. ద బెస్ట్ థింగ్ అనుకున్నప్పుడు వై డూ వాంట్ వరీ. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బెస్ట్ పీపుల్, ప్లీజ్ సే సారీ థ్యాంక్ యూ అనుకున్నప్పుడు గుడ్ థింగ్స్, బట్ నష్టం ఏముంది? అలా వేరే వాళ్ళందరూ తప్పుదారిలో వెళ్తున్నారు, లేకపోతే దే హ్యావ్ సమ్ ఇష్యూస్, వాళ్ళు వెళ్తున్నారు కదా మీరు వెళ్ళాలనుకుంటే అది మన చాయిస్. ఐ వాంట్ టు క్రియేట్ మై సెల్ఫ్. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి నేను చూసిన దాంట్లో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఫర్ మై పీపుల్ అండ్ హానెస్ట్ కేర్. నన్ను ఎవరు కూడా ఒక ఫింగర్ నా వైపు చూసి ఇది కరెక్ట్గా లేదు, ఇది రాంగ్ చేస్తున్నాడు, అన్నెసరీ టెస్ట్ ఉండకూడదు నేను డిసైడ్ అయ్యాను. అది ఎంత కష్టమైనా కూడా నేను కంటిన్యూ అవుతా ఉన్నాను. అది ఒకసారి మీ ద్వారా ఇప్పుడు ఎక్కువ మందికి ఇలాంటి జెన్యూన్ డాక్టర్స్ ఉన్నారు, స్టిల్ సర్వైవింగ్ ఇన్ ఇండియా, స్టిల్ దెర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, దే మైట్ నాట్ బీ విజిబుల్. అది ఐ వాంట్ షో ఇట్ టు ద పీపుల్. యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ దేర్, స్టిల్ ఎథికల్ ప్రాక్టీస్ ఇస్ పాసిబుల్, ప్రాక్టికబుల్ ఇన్ ఇండియా. ఇంతవరకు డాక్టర్స్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లేకుండా సర్వీస్ ది స్మైల్ అంటాం. ఓకే, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషం పిలవడము. ఇంకోటి 4 pillars ఆఫ్ ఇట్ ఉన్నాయి నా దగ్గర. క్వాలిటీ, హానెస్టీ, ఎక్స్పర్టీస్ అండ్ ప్రొఫెషనలిజం. కమ్ యాజ్ ఎ గెస్ట్ అండ్ లివ్ యాజ్ ఎ ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు కూడా మనము చాలా ఫ్రీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఓపెన్గా చెప్తారు. సో మీ ప్రాబ్లం ఏంటి నాకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, నేను కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలను. సో అలాంటి ఈకో సిస్టమ్ ఆర్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలి నా ప్రయత్నము. అండ్ హోప్ మీ అందరి ఆశీస్సులతోటి ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకోండి. ఇదేంటంటే నేను ఎప్పుడు కూడా ప్రమోషనల్గా రావాలి, లేకపోతే నాకు పేషెంట్ రావాలి, ఉన్నది ఎక్సెప్షనల్స్ క్రియేట్ చేశాను. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, అది మీ బెనిఫిట్ కోసం. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు మా వ్యూయర్స్కి ఇచ్చారు మీ గురించి. అండ్ యూకేలో ఏంటి, ఇక్కడ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఏంటి వైద్య విధానంలో ఏం చేయాలి, అవన్నీ కూడా మాకు మా వ్యూయర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.